వృత్రాసురుణ్ణి చంపడం కోసం శక్తివంతమైన వజ్రాయుధాన్ని తయారు చేయడానికి దదీచి మహర్షి స్వచ్ఛందంగా తన వెన్నుముకని ఇంద్రుడికిచ్చాడు. దేవతలంతా తన తండ్రిని మోసం చేసి చంపారని భావించిన పిప్పలాదుడు శివుడి కోసం కఠోర తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షమై పిప్పలాదుడిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇంద్రుడితో సహా తన తండ్రి చావుకి కారణమైన దేవతలందరినీ శివుడు మూడో కంటితో భస్మం చేయమని పిప్పలాదుడు కోరడంతో పగా ప్రతీకారాలు మంచివి కావని శివుడు పిప్పలాదుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ పిప్పలాదుడు ఎంతకీ వినకపోవడంతో శివుడు తన మూడో కంటిని కొద్దిగా తెరిచాడు. దాంతో పిప్పలాదుడి శరీరం అంతా మంటలు పుట్టి కాలడం మొదలైంది. పిప్పలాదుడు ఇదేంటని శివుణ్ణి ప్రశ్నించడంతో ప్రతి మనిషి చేతిలో ఇంద్రుడు, కంట్లో సూర్యుడు, శ్వాసలో వాయువు, పొట్టలో అగ్ని, మనసులో చంద్రుడు, దేహంలో అశ్విని దేవతలు ఉంటారు కాబట్టి నీకు ఆ అనుభూతి కలుగుతుందని శివుడు చెప్పడంతో పిప్పలాదుడికి జ్ఞానోదయమైంది. జై మహాదేవ.